తాడేపల్లి నుంచి ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వచ్చి నారా లోకేష్ గారు, మా ఫ్యూచర్ సీఎం వచ్చి నారా లోకేష్ గారు అని చెప్పి ప్రసంగాలు చేస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా అనిపిస్తుంది. ఏదైనా ఇంకొక దేశం వెళ్ళినప్పుడు ఆ దేశం వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? మనకున్న స్ట్రెంగ్స్ చెప్పాలి, మనకున్న ఆపర్చునిటీస్ చెప్పాలి, ఏ విధంగా ఇండస్ట్రీస్ని రాబట్టుకోవాలో, వాళ్ళకు కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏమిస్తామనేది మనం చెప్పాలి. ఆ చెప్పే విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి, అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని ఇన్వైట్ చేయాలి. అలా మాట్లాడకుండా ఫస్ట్ టైం దావోస్ మీద వీళ్ళు మాట్లాడే మాటలు అంతా రాజకీయపరమైన మాటలు. ఇంతే కాదు, మా సీఎం, నా నెక్స్ట్ సీఎం లొకేషన్ కాదు, అక్కడికి వెళ్ళి కూడా దావోస్ వెళ్ళి కూడా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే మా పార్టీ మీద, మా పార్టీ అధినేత మీద, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అపాసులు పాలుతూ వారిని నిందిస్తూ వారి ప్రసంగాలు ఉన్నాయి. మనం చెప్పవలసింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయాలని చెప్తాను. అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా. మరి దావోస్ పర్యటనకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లేదు? ఆయన రానన్నారా, మీరు రావద్దన్నారా? ప్రజలకు వివరణ తెలియాలి కదా. ప్రజల్లో చాలామందికి ఒక అనుమానం ఉంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దావోస్ వెళ్ళలేదని. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయా, కోట్లు వేసుకొని అక్కడ ఒక కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుంటే పెట్టుబడులు వస్తాయా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మీ కౌంటర్ స్టేట్మెంట్ అది లోకేష్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారో, మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటనికి ఏ విధంగా వారు కౌంటర్ ఇస్తారు, కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తారు, దాన్ని సమర్థిస్తారా, దాన్ని వ్యతిరేకిస్తారా అనేది చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ దావోస్ మీద ఈ రాష్ట్ర ప్రజల తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాను. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దావోస్ మీరు వెళ్ళిన కాడి నుంచి వచ్చిన వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చు, అదేవిధంగా మీ మీటింగ్ వివరాలు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఆ పెట్టుబడులు ఎప్పుడు లోపల వస్తాయి, ఏ విధంగా ఆ పెట్టుబడుల్ని మీరు సమకూరుస్తారు, వాళ్ళు సమకూరుస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఎటువంటి ప్రామిసెస్ వాళ్ళ కంపెనీలు చేసినాయి అని ఒక శ్వేతపత్రం, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల ద్వారా చెప్తాను. ఇక